వార్తలు చూస్తే ములుగు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కోలుకులను దెబ్బకొట్టాయి. 15 రోజులకు ఎదురుగాలులతో వర్షం కురుస్తుండటంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. చేతికొచ్చిన ధాన్యం మొలకెత్తడం చూసి రైతులు తలడిల్లిపోతున్నారు. ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అయితే రైతులెవరూ ఆందోళన పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. వడ్లు ఒక 20-25 రోజులు అవుతుంది కోసి. ఇప్పటికి 3 వర్షాలు పడ్డాయి. గట్టి వర్షం పడి కింద మొలకలు వచ్చినాయి. అది వచ్చే ఇక్కడికి వచ్చి చూసే నాదులు లేడు, పట్టించుకునే వాళ్ళు లేరు. వస్తారు, ఎవరు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పటికి మొలకొచ్చి తిప్పేసుడే జరుగుతుంది. మొలకొచ్చినా గానీ మమ్మల్ని ఆదుకోవాలని రైతులు ఎట్లయినా సరుకు అందరిది కూడా కొనాలని ప్రార్థించుకుంటూ మిమ్మల్ని కోరుకుంటున్నాం. మార్కెట్కు వడ్లు ఒక 20-25 రోజులు. ములుగు జిల్లా వ్యాప్తంగా కురిసిన అకాల వర్షాలు అన్నదాతలను కోలుకులను దెబ్బకొట్టాయి. 15 రోజులుగా ఈదురుగాలితో వర్షం కురుస్తుండటంతో ధాన్యం మొత్తం తడిసిపోయింది. చేతికొచ్చిన ధాన్యం మొలకెత్తడం చూసి రైతులు తలడిల్లిపోతున్నారు. ఏటూరు నాగారం, మంగపేట మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం మొలకెత్తడంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులెవరూ ఆందోళన పడవద్దని, ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. నీళ్ళు ఇంకో అందనే పట్టుకొని ఉండు.